బయట ఒకటే వర్షం. బట్టల కోసం మీ ఇంటికి వెళ్ళేలోపు పూర్తిగా తడిసిపోతావు. ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండిపో. ఇంటికి వెళ్ళాలని బయలుదేరిన వెంగళప్పకు 1, 2 సార్లు చెప్పాడు మిత్రుడు. ఆ మాటలు విన్న వెంగళప్ప తలుపు తీసుకొని బయటకు వెళ్ళాడు. ఓ అరగంట గడిచాక తడిసి ముద్దై చేతిలో చిన్న బ్యాగుతో వచ్చాడు. ఇక్కడ ఉండమంటే వినకుండా వెళ్ళావేంటి? చేతిలో ఆ బ్యాగ్ ఏంటి? రాత్రికి ఉండమన్నావు కదా, మరీ బలవంత పెడుతున్నావని ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నా. కారణం విడమర్చి చెప్పాడు వెంగళప్ప. సిగ్గులేదా నీకు? 80 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని చూసి కన్ను కొట్టావంట. సీనయ్య, నా 20వ ఏట చేశాను సార్. నా కేసు ఇప్పుడు వాయిదా వచ్చింది అంతే. జీవితం చాలా విచిత్రమైంది. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి. మందు తాగితే కిడ్నీలు పాడవుతాయి. ప్రేమలో పడితే హృదయం పాడవుతుంది. చదువుకోవటం వల్ల మెదడు పాడవుతుంది. సుబ్రహ్మణ్యం, ఏంటోయ్ బ్రహ్మం, మీ ఆవిడ కరాటలో బ్లాక్ బెల్ట్ అంటగా? బ్రహ్మం, అయితే ఇప్పుడేంటి? సుబ్రహ్మణ్యం, గొడవ ఏమైనా వస్తే నీకేమి ఇబ్బంది లేదుగా? బ్రహ్మం, లేదు లేదు, మా ఆవిడ కరాటలో బ్లాక్ బెల్ట్ అయితే నేను రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని. వాడెవడో ఈరోజు రాశి ఫలాల్లో పట్టిందల్లా బంగారం అని చెప్పాడు. ఐరన్ బాక్స్ పట్టుకోగానే షాక్ కొట్టింది. దొరికితే చంపేయాలి.